హాయ్ అండి, కరెక్ట్గా కేజీ రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో ఈజీగా చెప్పేస్తాను రండి. కేజీ రవ్వ తీసుకోవాలి. పావు కేజీ డబ్బాలతో మనం కొలుసుకొని 4 డబ్బాలు అయిందా లేదో చూసుకొని కొలతగా కొలుసుకోండి. ఆ తర్వాత ఆ రవ్వని ఏపుకొని గోధుమ రంగులోకి వచ్చినాక బేషన్లోకి తీసుకొని కొంచెం మళ్ళీ నెయ్యి తీసుకొని పావు కేజీ ఎండు కొబ్బరి తీసుకొని మిక్సీలో పెట్టుకొని ఆ తర్వాత దీన్ని కూడా ఏపి గోధుమ రంగులోకి వచ్చినాక తీసి ఆ బేషన్లో వేసేయాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకొని వేపుకోండి. కొంచెం యాలక్కల పొడి వేసుకోండి. పావు కేజీ డబ్బాలతో 4 డబ్బాలు పంచదార, కేజీ రవ్వకి కేజీ పంచదార ఖచ్చితంగా పట్టిద్ది. అది మొత్తం మిక్స్ చేసేయండి. మిక్స్ అయిన తర్వాత కొంచెం కిస్మిస్లు, జీడిపప్పులు ఆల్రెడీ మనం వేపి పెట్టుకున్నాం కాబట్టి నేతిలో అవి కలిపేసుకోండి. ఒక 1/2 లీటర్ పాలు మరిగించి పక్కన పెట్టుకోండి. అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఈ పాలలో ఈ మిక్స్ మొత్తంలో కలుపుకోండి. వేడివేడిగా ఉండగానే లడ్డూలు అయితే చుట్టుకోండి. మాకు ఈ 2 కేజీల పావు మొత్తం ప్రాసెస్ పిండి మొత్తం కలిపి 2 కేజీల పావు అయింది. మాకు 56 లడ్డూలు అయితే వచ్చినాయి. మాకు కరెక్ట్గా ఖర్చు కూడా ఎక్కువ అవ్వాలి. 200-250 అయ్యి ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్.